గంజాయి కేసులో 6గురిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ నాగరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. వారి నుంచి 6 కిలోల గంజాయితో పాటు 60,000 నగదు, తూకం పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు అన్నారు. అలవాట్లకు బానిసై డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని విక్రయించేందుకు సిద్ధపడ్డారన్నారు. అక్కడక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అట్లాగే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ గంజా అనేది చాలామంది యువతలో కానీ కొంతమంది ప్రజల్ని ఈ అలవాటు వాళ్ళని నిర్వీర్యం చేసి కొన్ని కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఈ గాంజా అనేది ఎక్కడున్నా కానీ ఉక్కుపాదం పనిచేయమని ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, అలాగే మా ప్రీతమ ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు మేము సబ్ డివిజన్లో అన్ని ఏరియాల్లో కూడా ఈ గాంజా మీద ఒక ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టడం జరిగింది. మాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంది. కొన్ని దగ్గర కూడా అన్ని కేసులు పెడుతూనే ఉన్నాం. సో గిద్దలూరులో కూడా ఇంతకుముందు 2 కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే గిద్దలూరులో ఈ కొన్ని ప్యాకెట్స్లో ఈ గాంజాకి కొంతమంది అలవాటు పడి, సో ఇది బయట నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ లోకల్గా తయారయ్యి ఈ చుట్టుపక్కల వాటిని చిన్న చిన్న పొట్లాలకి